చెప్తే తీరా చెల్లే పాపం తిని వదిలేసింది చివరికి. ఇప్పుడు తను ఎట్లుంది, ఎక్కడ ఉంటుందో ఏం తెలీదా? అసలు ఉందో లేదో కూడా తెలియదు. అసలు నెంబర్ కూడా లేదా తనది? ఓకే. ఎప్పుడు మాట్లాడింది లాస్ట్ నీతో? ఒక 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఎవరితో వెళ్తుంది ఏంటి అసలు అవేం సెర్చ్ చేయలేదా నువ్వు? అసలు ఉందంటావా? బతికే ఉందంటావా? ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్స్ చూసి అనుకోవాలి. ఇంకా ఉందా? చూసావా? ఉందా? మెసేజ్ చేస్తూ ఉంటావా రా చెల్లి రా చెల్లి అని చేయవు ఇంకా. నువ్వు చచ్చిపోయినకు సంబంధం లేదంటుంది ఒకటే మాట. ఎందుకు అంతెందుకు నీ మీద ఆమెకి? అంటే ఇక బయట వాళ్ళు చెప్పే చెప్పేస్తున్నారు, మాటలు. నీకు మీ అక్కతో ఉంటే 8,000 10,000 వస్తాయి, మాతో రా నీకు. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఇప్పుడు దాకా స్ట్రగుల్ పడున్న తర్వాత ఒక లైఫ్ని చూస్తుంది. ఆ లైఫ్ నాకు కావాలని కోరుకుంటుంది ఆటోమేటిక్గా. మేము ఇస్తాం రా అంటే నమ్మేసి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆ మాటలు నమ్మేసి సొంత అక్కనే కాదనుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ తనది. ఇంకా నువ్వేమైనా చేసుకో, నాకు అవసరం లేదు, నువ్వు నా లైఫ్ నేను చూసుకుంటానని చూసుకోండి. ఆ టైఫాయిడ్ ఫీవర్లో ఒక్కదే దాన్ని రూమ్. అవును, నువ్వు అనాల్సింది నీకు ఇష్టమైన పని చేసుకో, మనకి ఎవరు లేరు కదా, ఇప్పుడు నాకు నువ్వు నీకు నేనే కదా, నేను ఒక పని చేస్తా నువ్వు పని చెయ్యి, ఇద్దరం ఉందాం అంటే అయిపోయిద్దిగా. అదే చెప్పిన ఇన్ని రోజులు 8,000 10,000 అంటే ఇన్ని రోజులు కట్టుకుంటలే ఉంటలేమో రూమ్లో మంచిగా ఉంటలేమో, ఇవాళ ఏదో 2 రూపాయలు వస్తుందని చెప్పి అటు పోతే రేపన్నాడు ఎవడు తీసుకెళ్తాడు, అసలు ఒక డాన్సులు అవి ఎట్లెట్లు ఉంటాయో మనకు తెలియదు. అలాంటిదైతే ఊర్లోనే మనం ఆ పని తీసుకుని బతుకుతే అయిపోతుండే కదా, మరి ఇంత దూరం ఎందుకు రావాలి అని అంటే అవన్నీ నాకు తెలియదు, నేను పోతా, నా పని నేను చూసుకుంటా, ఎటన్నా పో. సరే ఒక మాట, పో చెల్లి, సరే మన ఇద్దరం ఒక దగ్గర ఉందాము, బయట రోజులు బాగాలేవు, నీకు ఇష్టమైన పని చేసుకొని నీ దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం మంచి మాటలు చెప్పి నీ దగ్గరికి వద్దు అంటుంది అక్క, నువ్వు అవసరమే లేదు. అసలు నాకు తెలియదు, ఆమె వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు అక్క, నేను రూమ్ లో ఉన్నా అంతే. నీకు బాగాలేక నువ్వు పడుకున్నా, నేను అసలు ఏ సిచ్యువేషన్ కూడా నాకు లేదు. ఆమె వచ్చిన 6 months కి తెలిసింది నాకు. అప్పుడు అడిగిన PS లోనే అడిగిన, పోలీస్ స్టేషన్ లోనే అడిగితే కూడా నాకు సమాధానం లేదు. ఇంకా కంప్లైంట్ చేస్తావు అక్కడ అంటే వచ్చిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతుంది, ఒక అక్కని నేను ఉన్నాను కదా, మాకు ఎవ్వరు లేరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఇలా వదిలేసిపోతే నేను ఎట్టుగా ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు ఎవరేం చేయలేరు. అది మిస్సింగ్ కేసు అయితే ఏమన్నా చూస్తారు కానీ ఇంకా ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు ఎవరేం చేయలేరు. అందులో అప్పుడు మేబీ 18 years తనకి, ఇప్పుడు 18 years ఉంది, ప్లస్ అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసాడు తనకి. ఎవరు తీసుకెళ్లారో తెలుసా? ఫస్ట్ అంటే అమ్మాయికి ఇలాంటి మాటలు చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసు, వాళ్ళు చూసినా కూడా ఐడియా కూడా ఉంది. ఓకే. అది కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిది కాదు. ఇప్పుడు నువ్వు అమౌంట్ ఇస్తా, ఎక్కువ ఇస్తా అంటే దగ్గరకు వచ్చేస్తారు దానికి, అలాంటి క్యారెక్టర్ వాళ్ళది. తనకి కావాల్సిన డబ్బులే ఇప్పుడు. మరి ఆ ఇంటెన్షన్ తోటి అంటే అప్పుడు దాకా ఏమీ లేని లైఫ్ ఒక లగ్జూరియస్గా ఆలోచించినప్పుడు తనకి ఏమైనా పర్లేదు, ఎట్లయినా చేస్తారు ఆ టైంలో, ఇంకా ఆ లైఫ్ కావాలనుకున్నప్పుడు. సో ఫైనల్గా ఏమైంది? ఎంతో లైఫ్లో పెయిన్ అనుభవించింది, తనను కాదనుకుని చెల్లి కూడా వెళ్ళిపోయింది చివరికి. సో దాని తర్వాత ఏమైంది? ఇంకా టైఫాయిడ్ ఫీవర్లో ఉన్నా నేను. తను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలేదు చూడడానికి. 3 హాస్పిటల్కి వెళ్ళావా? లేచే ఓపిక కూడా లేదక్క నాకు. దగ్గర 1.5 month ఒకటే దాని రూమ్లోనే. ఇంకా ఇంకెవరైనా ఇంటూ ఫ్రెండ్స్ కుట్టలేరా అప్పుడు? ఇంకెవ్వరు లేరు నాకు, ఇంకా చెల్లి ఒక్కటే అనుకుని ఉన్నా నేను. ఇంకా ఇక ఇంటూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడప్పుడు, ఇక ఇంకేం చెప్పలేక చెల్లి ఇట్లా ఊరికి వెళ్ళింది అని అబద్ధం చెప్పి మేము తీసుకోవడం కూడా రూమ్ ఎలా చెప్పినామంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఊర్లో ఉన్నారు అని చెప్పి తీసుకున్నాం మేము. అంటే మళ్ళీ రూమ్ ఇయ్యరేమో అనేసి ఇక తీసుకున్నప్పుడు అడిగితే వెళ్ళింది, వస్తుందేమో అనుకొని వెయిట్ చేస్తున్నా. ఇంకా మా ఇంటి ఓనర్ ఆమె కొంచెం మంచి ఆమె ఉంది, తీసుకొని వెళ్ళి ఆమె రూమ్లో పెట్టుకొని నన్ను ఒక 10 days చివరికి ఒక మంచి ఓనర్ అన్న దొరికింది నీకు. క్యూర్ చేయించింది, మొత్తం క్లియర్ చేయించింది ఆమె. క్లియర్ చేయించి ఇప్పుడు కొంచెం ఓపిక వస్తుంది అన్నాక అప్పుడు తర్వాత తెలుసుకుంటే తర్వాత తెలిసింది చెల్లికి వెళ్ళిపోయిందనా. ఓకే. తర్వాత చెప్పిన తర్వాత ఇంకేం చేయాలి, అప్పుడు ఏడికెళ్ళని ఎత్తుకాలి, అసలు నాకేం అర్థం కాలేదు. ఇంకా తర్వాత వేరే వాళ్ళు ఎవరో చూసి మీ చెల్లెడు ఉంది అంటే అప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళి ఎతికితే అప్పుడు కనబడి PSలో కంప్లైంట్ చేసిన. అప్పుడు వేసిన తను కనిపించిన తర్వాత. కనిపిస్తే మాట్లాడావా? మాట్లాడాను, వెళ్ళిపోతుంది ఎవరో తెలియదు అన్నట్టు వెళ్ళిపోయింది. ఇట్లుంటారండి అసలు. తన దగ్గర ఉంటే ఏముండదని అనుకుంది, ఇంకా లైఫ్ నాకేం లేదు ఇక్కడ, కనీసం డబ్బులైనా వస్తాయి కదా.
నాకు కావాల్సిన బట్టలు కొనుక్కుంటాను, కావాల్సినట్టు ఉంటాను. ఇంకా పిఎస్లో అప్పుడే కంప్లైంట్ చేస్తే ఇంకా ఆ మూమెంట్లో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది. ఇంకా ఆమె అటు వెళ్ళిపోయింది, నేను ఇటు పక్కన ఉండి ఇన్ని రోజులు ఒకటే దాని రూమ్లో ఉన్నా కానీ ఏమైంది, మా ఇంటి పక్కన బ్యాచిలర్స్ ఉండే. రూమ్ లో ఎందుకు ఉండాలి? నువ్వు జాబ్ చేసుకుంటూ హాస్టల్ ఉండొచ్చు కదా, నీకు ఇంత ఇబ్బంది హాస్టల్లో ఉంటే ఎట్లుంటుందంటే అక్క, నాకు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ వెళ్ళలేదు. ఓకే. ఒక ఫీలింగ్ ఏముంటుంది అంటే నాకు హాస్టల్ వెళ్తే ఎవరు లేని ఒక అనాథ, అంతే. నాకు వేరేది ఏది రాదు మైండ్లో. ఎందుకురా, హాస్టల్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు, నీ జాబ్ చేసుకోవచ్చు, టైంకి ఫుడ్ పెడతారు, ఆ? నలుగురు ఫ్రెండ్స్ పరిచయం అయితే ఈ బాధలు ఉండవు. అంతే, నాకు అసలు నచ్చలేదు అక్క హాస్టల్ అంటే. బయట ఉంటేనేమో ఇట్లా వేరే వేరే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒకటే దాని రూమ్లో ఉండే, పక్కన బ్యాచిలర్స్ ఉండే, వాళ్ళతో సఫర్ అవుతుండే. నైట్ టైం డోర్ కొడుతుండే, అటు ఇటు డోర్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండే నాకు. అక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి వేరే దగ్గరకు వస్తేనేమో ఇంటి ఓనర్ మంచిగా లేడు. మా ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఉంటారండి అసలు. అసలు లోకమంతా అలాగే ఉంది. ఇట్లాంటి వాళ్ళే అంటే కాదు. వాళ్ళకి పిల్లలు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏం ఒక గుర్తుకురారా? అమ్మాయి అయితే చాలు మౌనిక. భర్త ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఎంతమందిని ఎంతమందిని మెయింటైన్ చేస్తుంది, అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు చిన్న అమ్మాయి పిల్ల, పెద్ద ఉందా, పిల్ల ఏమీ అవసరం లేదు. అమ్మాయి అయిందా చాలు. అంటే చెడుగా చూసే వాళ్ళకి అమ్మాయి అయితే చాలు. అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి లొకాలిటీలో, అట్లాంటి ప్రజలతోనే, అట్లాంటి జనాల మధ్యలోనే ఉండిపోయింది ఈ పిల్ల. అక్కడి నుంచి అసలు బయటికి ఇప్పటికి కూడా రాలేదు. ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 6 months నుంచి మళ్ళీ నా కోసం మా ఫ్యామిలీ వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారు. ఎవరు? ఏ ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళ తరపున వాళ్ళు. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినా అంటే పొలం ఉంది కదా, పొలము ఇల్లు ఉంది, సంతకం చేసి ఇల్లు. కానీ చేస్తా, నాకు అట్లా ఏం లేదు. ఎందుకు చేయాలి నువ్వు? అదేంటి? నన్ను వదిలేస్తే చాలు, తీసుకెళ్ళి మళ్ళీ నన్ను ఇప్పుడు ఫస్ట్ చేసినట్టు వేస్తారేం భయం మళ్ళీ. అవును, నాకు అవన్నీ అట్లా ఇప్పుడు నువ్వేం లేదనుకున్నప్పుడే వాళ్ళు అట్లా చేశారు. ఇవన్నీ ఉన్నాయి, నీతో ఎట్లనో కొట్టో తిట్టో సంతకాలు పెట్టించుకొని అందుకనే కనిపించట్లేదు నేను వాళ్ళకి. అందుకని ఎందుకు మౌనిక, మంచిగా ఎవరిదో మనలాంటి వాళ్ళ దగ్గర ఎవరికైనా బయటకు వచ్చి ఇది నా పరిస్థితి, ఇట్లా చేస్తున్నారని చెప్పుకుంటే తగిన పరిష్కారం చెప్తారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నన్ను తీసుకెళ్తారు, ఏదైనా చేస్తారు, అది అప్పుడు నీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నావు. అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నీకు లోకం తెలుసు, చాలా నేర్చుకున్నావు. సో నీకు కొంతమంది తెలిసిన ప్రముఖులు ఉంటారు, మా త్రూనో ఎవరి త్రూనో నువ్వు కనుక్కోవాలి. సో నా తండ్రి గారి ఆస్తి పంపకాల్లో భాగంగా నన్ను ఇట్లా సంప్రదిస్తున్నారు, నేనేం చెయ్యాలి? ఇప్పటి వరకు నీకేం లేదు, నీ తండ్రి ఆస్తి నువ్వు ఎందుకు కోల్పోవాలి? ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా ఎత్తుకుతున్నారు అని తెలిసింది నాకు. తర్వాత భయపడడం ఎందుకు వాళ్ళకి? నాకు ఇష్టం లేదు మీ దగ్గర ఉండడం, నేను జాబ్ చేసుకుంటున్నాను, నాకు ఇక్కడ హ్యాపీగానే ఉంది, మీరు నా కోసం రావద్దండి, సారీ అంటే అయిపోయిద్దిగా. నేను ఫస్ట్ చెప్పేసిన, అది మీరు ఇంకా నా కోసం ఎంత ఎత్తుకినా వేస్ట్, నేను ఇంకా దొరకను మీకు, నాకు వద్దు, మీతో ఉంటే నాది ఆల్రెడీ సగం ప్రాణం పోయి బతికి వచ్చిన నేను, ఇక నాకు వద్దు అని చెప్తే అంటారు, ఏడికి పోతావు, ఏడికి మీ ఆడపిల్లలు అంటే బాగా ఎక్కువైపోతుందని తిట్టిరు మమ్మల్ని. తిట్టి అది ఇది అన్నా కూడా మేము పోలేము, ఇంకా ఎటన్నా ఏమన్నా వేసుకొని ఇంకా అది ఇది ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తున్నారు. అందుకని సిమ్ములది ఎప్పుడు అయినది సిమ్ తీసి వాడేస్తున్నాయి నేను ఇంకేంటని. నువ్వు అనలేదా, మా అమ్మ చనిపోతే మా నాన్న చనిపోతేనే రాలేదు, అట్లీస్ట్ మేము చిన్నపిల్లలము, మా అమ్మ చనిపోయి మేము ఉంటే నన్ను ఇట్లా చేశారు, ఇబ్బంది పెట్టారు, నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి, నాకు లైఫ్ ఉంది చెప్పిన అన్నీ చెప్తేనే అంటున్నారు అక్క వాళ్ళు, నీకు ఎంత టార్చర్ ఉన్నా ఏమున్నా ఇంట్లో వాళ్ళ దగ్గరే ఉండాలి, బయటకు పోవద్దు, ఏదైనా మన ఫ్యామిలీ దగ్గరనే చూసుకోవాలి. నాకు బాగాలేనప్పుడు మీరు అలా రాలేరు అని అడిగాను, అది కూడా అన్నా నేను. అడిగితే కూడా ఏమంటున్నారు, ఉంటాయి మనం ఎన్నెన్నో ఉంటాయి, చూసుకుంటాం చూడకపోవడం, అది ఇదని ఎట్లెట్లనో మాట్లాడుతున్నారు. ఆస్తి కావాలి కదా, ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళు. నువ్వు సంతకం చేయాలి కదా, అప్పుడు గుర్తొస్తుంది. మన అమ్మ నాన్న లేనప్పుడు ఎవ్వరికి గుర్తురారు. నేను, మా నాళ్ళు ఉన్నారు, నా కూతురు, నా ఏమంటారు కోడలు, అప్పుడు గుర్తు రాలేదు. సరే, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి నాన్న? ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు ఏముందక్క, అక్కడ నుంచి ఆ ఓనర్ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు రూమ్ లో ఉంటున్నాం. ఇప్పుడు సేఫా? ఇప్పుడు సేఫ్ అని. వాళ్ళ ఫ్యామిలీ అయినా మళ్ళీ లేదు, ఇట్లా నాలాగా ఉన్న ఒక ఆమె షేరింగ్ లో ఉంటున్నారు.
సో జాబ్ చేస్తున్నావు ఇప్పటికి? లేదు అంటే వేరే నార్మల్గా చేస్తున్న జాబ్. అదే నీకంటూ నీకు ఖర్చులకి నాకు